ఓకే సార్. అనంతబాబు విషయానికి వస్తే మామయ్య, బావమరిది అండగా ఉన్నారు. నేనేం చేసినా నేను భయపడాల్సిన అవసరం లేదు, నన్ను అడ్డుకునేవాళ్ళు, నాకు ఎదురొచ్చేవాళ్ళు ఎవరు లేరని ఆయన పందాలో వెళ్ళొచ్చు. మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ మంచి ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఏదైనా చర్యలు తీసుకోవాలిగా సార్. ఆ చెడ్డ పేరు తీసుకొస్తుంది. నేనే కాదు అందరూ అంటున్నారమ్మా అన్నారు మీరు. మరి ఇప్పుడైనా సరే ఏదైనా ఒక స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయనుకోవచ్చా? ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు, శిరీష రంపచోడవరం తెలుగుదేశానికి ప్రాతినిధ్యం చేస్తుంది. ఇతనికి బహిరంగంగానే ఆవిడకి బెదిరి ఇప్పుడు ఏమంటాడు ఆయన, నేను డోర్ డెలివరీ చేశాను, అది పక్కన పెట్టు, ఇప్పుడు నేను అమెరికాలో ఉండి కన్నులో సైగ చేస్తే నేను లేపేస్తారన్నాడు. అంటే అతని యొక్క బరితెగింపు, రౌడీయిజం, హత్య మనస్తత్వం, క్రూరత్వం బయటకు కనపడుతుంది. ఛాలెంజ్ చేశాడు పబ్లిక్గా. మరి ఛాలెంజ్ చేసినప్పుడు దాన్ని నా ఎమ్మెల్యే, నా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఒక మహిళ కింద స్థాయి నుంచి వచ్చింది, ఒక అంగన్వాడీ టీచర్గా పనిచేసింది, ఏ విధమైన రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, రౌడీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక నిజాయితీగా ఆమె పనిచేసుకున్న దాంట్లో ప్రభుత్వం ఆమెను గుర్తించి ఎమ్మెల్యే చేసి గెలిపించి నిన్ను అక్కడ కూర్చోబెడితే నిన్ను లేపేస్తానంటే మరి ప్రభుత్వం ఇప్పటివరకు చర్య తీసుకోకపోతే మరి ఏమనుకుంటున్నారు ప్రభుత్వం? అంటే ప్రభుత్వం వాళ్ళకి ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతుంది అని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అని అనుకుంటున్నాం. ఓకే, అండ్ ప్రభుత్వం మారినా అతని పద్ధతి మారలేదంటే ప్రభుత్వం కూడా పరోక్షంగా సహకరిస్తుందేమో అని అనుమానం వస్తూ ఉంది. అది ఎమ్మెల్సీని ఒక ఎమ్మెల్యేని, ఆ పార్టీ ఎమ్మెల్యేని నిన్ను బహిరంగ నేను అమెరికా నుంచి నేను లేపేస్తా అన్నాడు. మహిళ ఎవరైనా ఆయన చెప్పింది చేయాలంటే కదా సార్. ఆయన చెప్పింది చేయకపోయినా, ఆయన చూపించిన దారిలో నడవకపోయినా ఆయన అలాంటి బెదిరింపులు, అరాచకాలు చేస్తూనే ఉంటారంట కదా. ఆయన మామూలు వ్యక్తి కాదమ్మా, అతను పుష్పాలు అంటాడు, ఎవరినైనా చంపేస్తాడు. ఇప్పటివరకు చాలా మందిని అతను చంపేసిన అందరూ చెప్పుకుంటారు, ఆ కొండల్లోనూ గుట్టల్లోనూ పాడేసిన వల్ల బయటకు రాలేదు. ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టు సాన్నిధ్యాన్ని, ఆ ధైర్యాన్ని చూసుకుని డైరెక్ట్గా డోర్ డెలివరీ చేశాడు ఆయన. అంత భయం లేకపోతే అతను ఎక్కడో వదిలేసిపోను, ఏమి చేయలేదు, నేను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే ఇక్కడి నుంచి గంజాయి, రంగురాళ్ళు, శుద్ధరాళ్ళు ఇవన్నీ ఇట్లో వాటిలన్నీ భారతి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి చేరతాయని అందరూ చెప్పుకుంటారు. అందుకనే ఆయనకి ఇంటర్వ్యూ అక్కర్లేదని అక్కడ బరితెగించి ఉన్నాడు. సరే, బరితెగింపించి చాలామందిని అప్పుడు బరితెగించి మాట్లాడిన చాలామంది ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి ట్రీట్మెంట్ ఇస్తుంది. మరి ఇతనికి ఎందుకు ఇవ్వట్లేదు? ఒక మహిళ ఎమ్మెల్యే, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఆమెని మీరు రక్షించకపోతే ఇంకేమి రక్షిస్తారు రాష్ట్రాన్ని? ప్రజలు అనుకుంటున్నారు, నేను అనుకోవడం కాదు. ప్రతి సామాన్య మానవుడు మాట్లాడుకుంటున్నారు, ఏంటంత బరితెగింపుగా మాట్లాడుతున్నాడు, కూటమి ప్రభుత్వం ఏం చేయలేదా? అప్పుడు అనంతబాబు ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను బెదిరించినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేని, అప్పుడు ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ, డైరెక్ట్గా టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు స్పందించలేదు కదా సార్. ఒక్కరు కూడా ఖండించలేదండి. ఇది తప్పు అని కానీ, ఇది నీది కరెక్ట్ కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండను కానీ ఆ ప్రెస్ మీట్ పెట్టి ఒక్కరు ఖండించలేదు. మరి అక్కడంతా కూటమి ఎమ్మెల్యేలు తెప్పించి మరి బయట ఎమ్మెల్యేలు ఎవరు లేరు కదా, ఎక్కడో అరకులో ఉన్నారు. మరి మిగతా రాష్ట్రం అంతా వెళ్ళే ఉన్నారుగా. ఒక మహిళ కూడా మాట్లాడలేదు. ఒక మహిళా కమిషన్ చైర్మన్ మహిళగా ఉంది ఇప్పుడు ఆవిడ, శైలజ గారు, ఆవిడ కూడా మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నాను అని. మరి ఏం భయపడుతున్నారా? ఈ కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలో బలంగా ఉంది. వీళ్ళని దూరం చేసుకోకూడదని ఆ ఆలోచనలో ఉన్నదని నాకు అర్థం కావట్లేదు. తప్పు జరిగినప్పుడు ఖండించాలి ఎవరైనా సరే. అతను జ్యోతుల్ నెహ్రూకి అల్లుడు ఇవ్వచ్చు, మేనల్లుడు ఇవ్వచ్చు, నవీన్కి బావ అవ్వచ్చు. మరి చేసిన దుర్మార్గంగా ఒక్కళ్ళైనా ఖండించారా? మరి ఎవరికైనా జరిగితే మరి ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తాంగా. మేమే ఖండిస్తున్నాం. శిరీష మీద దాడి అమానుషమని మేము ఖండించాం పార్టీగా, మేము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా. మరి మీరెందుకు ఖండించలేకపోతున్నారు? మరి మీరు ఖండించకపోతే ఆవిడకి భద్రత ఏముంది? చాలామందిని అతను నచ్చిన అమ్మాయిల్లా అతని దగ్గరికి రావాల్సిందే. అనంతబాబు ఎస్, ఉద్యోగస్తులైనా సరే, ఎంత ఆఫీసర్ అయినా సరే
అంత మోనార్క్ అతను. మహిళలంటే అంత గౌరవం ఆయన. అంత గౌరవం. ఆ మహిళ అతని దగ్గర రాకపోతే ఆ మహిళ కాదు. అంత గారును. మరి గత ఎమ్మెల్యే అని ఏం చేశాడు? భర్తను పంపించేసి ఇతను ఉంచుకొని దగ్గర పెట్టుకుని ఆవిడకి ఎమ్మెల్యేగా తిప్పుకున్నాడు. అంతకుముందు అమ్మాయిని కూడా అదాగే చేశాడు. ఇంకా అది నైజం. అది ఓకే. మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేని మృగం అతను. ఇన్ని తెలిసినా మరి వీళ్ళు ఎందుకు అంటే ఒక కాపు ఓటు కోసమే చేస్తున్నారేమో అని ప్రజలందరూ, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ అనుకుంటున్నారు. ఓకే. మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కాపే, మా నియోజకవర్గమే, పిఠాపురం. మరి ఆయన ఎమ్మెల్యే, ఆ పక్కన ఉన్న ఎమ్మెల్యే శిరీష, మరి ఈయన ఎందుకు మాట్లాడలేదు? ఈయన మాట్లాడాలిగా. ఈయన మహిళల పట్ల నాకు గౌరవం ఉందని అనుకున్నప్పుడు నీ ఎమ్మెల్యే నీ పక్కనే ఉన్నది కోతవేటు దుర్గం, మరి మీరు ఎందుకు మాట్లాడట్లేదు?